ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అంటున్నారు. వాళ్ళు ఓడిపోయినా సరే తత్వం బోధపడలేదంటారా కట్టకార్తిక్ గారు? మీకు అర్థమయ్యే భాషలో చెప్తా వెంకట గారు. వాళ్ళు ఎందుకు అమరావతిని వ్యతిరేకిస్తున్నారు అంటే, ఇప్పుడు అమరావతి నిర్మాణం జరిగిందనుకోండి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉందనుకోండి, రేపొద్దున టీడీపీ చేతుల్లో నుంచి వైసీపీ చేతుల్లోకి అధికారం మారినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా సరే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెప్తారు? అమరావతి అని చెప్తారు. అమరావతిని ఎవరు స్టార్ట్ చేశారో, ఎవరు నిర్మించారంటే ఎవరి పేరు చెప్తారు? చంద్రబాబు నాయుడు అంటారు. అమరావతి కనపడుతున్నంత కాలం, అమరావతి పేరు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ వెలిగిపోతూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడుతూనే ఉంటుంది. ఇది వైసీపీ నాయకులకు నచ్చట్ల. ఎసిడిటీ ప్రాబ్లం అంటారు, కడుపు మంట. దానివల్ల చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడకూడదు, ఆయన మనిషి కనపడకూడదు, ఆయన బ్రాండు కనపడకూడదు. ఇది వైసీపీ నాయకుల నైజం. వాళ్ళకి అధికారం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కనపడకూడదని. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ని కిరి చేసే క్రమంలో అధికారాన్ని కోల్పోయారు వాళ్ళు. ఇప్పటికైనా వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను వాళ్ళకి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, తన బ్రాండ్ని చిరకాలం గుర్తుండేలా నిర్మించాలనుకునేవాడు ముందుకు పోతూనే ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఏం గుర్తొస్తుంది? 108, ఆరోగ్యశ్రీ, పీజీ రీయింబర్స్మెంట్ గుర్తొస్తుంది. అంటే ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది. ఎన్టీఆర్ అనగానే ₹2 కేజీ బియ్యం గుర్తొస్తుంది, పెన్షన్లు గుర్తొస్తాయి, అనేక సంక్షేమ కార్యక్రమాలు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అనగానే ఐటీ గుర్తొస్తుంది, టెక్నాలజీ గుర్తొస్తుంది, డెవలప్మెంట్ గుర్తొస్తాయి, పరిశ్రమలు గుర్తొస్తాయి, ఉద్యోగాలు గుర్తొస్తాయి, సాఫ్ట్వేర్ మనకు గుర్తొస్తుంది, ఇండస్ట్రీ మొత్తం గుర్తొస్తుంది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది మనకు గుర్తొస్తుంది. ఇప్పుడు అమరావతి మనకు గుర్తొస్తుంది. క్వాంటమ్ వాల్యూ కూడా ఇప్పుడు గుర్తొస్తుంది. అంటే ఎవరికి వాళ్ళుగా బ్రాండ్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ లేని వారు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. బ్రాండ్ లేకపోవడం అండి, జే బ్రాండ్ ఉంది కదా, అలాంటి బ్రాండ్లే మిగిలిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారికి.